హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ TS04 మోటో వ్లాగ్స్. ఈరోజు మనం మళ్ళీ ఎక్కడున్నామో తెలుసా? చమోలి అనే డిస్టిక్లో ఉన్నాం. నిన్న మార్నింగ్ అయితే ఎక్కడున్నామో ఈరోజు కూడా అక్కడే ఉన్నాం. అంటే నిన్న బద్రీనాథ్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇదే రూమ్లో స్టే చేసినాం. వచ్చేసరికి నైట్ 9 అయింది. సో మళ్ళీ సేమ్ రూమ్ సేమ్ బెడ్స్ తీసుకునేసరికి తీసుకున్నాం. ఫుడ్ తినేసి వచ్చేసి మళ్ళీ ఇక్కడే స్టే చేసినాం. ఇప్పుడైతే నెక్స్ట్ డే అనమాట. ఇది నిన్న అది దర్శనం చేసుకున్నాం. ఈరోజు అయితే ఇక్కడ నుంచి మనమైతే హరిద్వార్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకైతే 300 కిలోమీటర్స్ ఉంది హరిద్వార్. 200 చేంజ్ ఉంది. ఇక్కడ నుంచి అయితే మనమైతే ప్యాక్ చేసుకున్నాం. అంతా ప్యాక్ చేసుకొని అయితే వెళ్తున్నాం. మార్నింగ్ అయితే బైక్ అయితే వాషింగ్ ఇచ్చాం. చూడండి మన బైక్స్ ఎక్కడ ఉన్నాయో. కింద ఉన్నాయి కదా, అది నా బైక్. 2 బైక్స్ అయితే వాష్కి ఇచ్చాం, అయిపోయింది. అలాగే బ్రేక్ ప్యాడ్స్ కూడా మళ్ళీ రీప్లేస్ చేయించా. చైన్ స్ప్రే అని చేయించుకున్నాను. ఎందుకంటే బైక్ అంతా ఆ చార్ధామ్ యాత్ర తిరిగేసరికి మొత్తం బైక్ అంతా మొత్తం బురద పట్టి గలీజ్ అయిపోయింది. సో మొత్తం క్లీన్ చేయించుకొని ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. మేము లగేజ్ కూడా మొత్తం మౌంట్ చేసేసినాం. కూలెంట్ ఆయిల్ అయిపోయింది. కూలెంట్ ఆయిల్ కొంచెం అదొక మ్యాక్సిమంలో ఉంది. మినిమంలో ఉందో మ్యాక్సిమంలో ఉందో చూడలేదు. కొంచెం అది కూడా కొంచెం ఫిల్ చేసుకొని మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. లెట్స్ గో. మనమైతే మళ్ళీ బైక్ వ్యూలో అయితే కలుసుకుందాం. గాయస్, ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఇక రూమ్ చెక్అవుట్ చేసేసినాం. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. బైక్ కూడా అంతా రెడీ. బైక్ మంచిగా వాష్ చేయించుకున్నా, స్ప్రే చేసుకున్నా, అంతా మంచిగా చేయించుకొని ఇప్పుడైతే బయలుదేరుతాం. మనమైతే ఇప్పుడు రిషికేష్ వెళ్తున్నాం. రిషికేష్ అంటే హరిద్వార్ పక్కనే రిషికేష్. అక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్లు తేడా ఉంటుంది అంతే, అంతకు మించి ఎక్కువ అయితే ఉండదు. చార్ధామ్ యాత్ర అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది గైస్. ఫైనల్లీ ఐఎమ్ సో వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా అయితే ఉన్నా చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేసినందుకు. ఆ చార్ధామ్ యాత్ర కంప్లీట్ అంటే ప్రాసెస్లో ఎంత అసలు ఘోరమైన చలి పెట్టిందంటే, ఇప్పుడు ఇక్కడ ఎండ కొడుతుంది చూడండి, ఎంత ఎండ కొడుతుందో. మేము ఎంత అయితే చలిలో చచ్చిపోయామో ఇప్పుడైతే అంత ఎండ కొడుతుంది. ఇక్కడైతే మీకు సైన్ బోర్డ్ కనిపిస్తుంది. మేమైతే తిన్న హోటల్లో నుంచి మేము ఇక్కడ పైకి వచ్చి ఇగో చూడండి, ఇక్కడ ఎక్కడ ఉంది ఊరిమ కనబడట్లేక. ఇదే మీకు రైట్ సైడ్లో ఉంటుంది కదా, ఇదే అనమాట హోటల్. ఇక చూడండి, రిషికేష్ 202 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఇవన్నీ రెస్టారెంట్స్, హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా మనమైతే బద్రీనాథ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి చాలా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి డైలీ. మనమైతే ఇక్కడ నుంచి బరబరగా వెళ్ళిపోవచ్చు. మరి మన వాళ్ళు అంటే వెళ్ళిపోయారు ముందుకి. ఎక్కడున్నారో నాకైతే కనిపించట్లేదు వాళ్ళు. ఊరే ఏటొస్తున్నారా జఫా? మనమైతే ముందు ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగుదాం. మరి మన వాళ్ళు ముందు వెళ్ళిపోయారో లేక వెనకాల ఉన్నారో తెలియదు. గైస్, ఇక్కడైతే నా బైక్ కూలెంట్ ఆయిల్ అయిపోయింది, కొంచెం సగానికి వచ్చింది. అయితే ఈ షాప్లో అయితే నేను కూలెంట్ ఆయిల్ పోపించా ఇప్పుడే. అన్నా కితనా అమౌంట్? పూరా కొంచెం 50 రూపీస్ అంట. वायर डबल 30 ले लो भैया 30. ఇందాక ఒక షాప్ దగ్గర ఆగిన కూలెంట్ ఆయిల్ కోసం. అది షాప్ అంటే అది ఉంటాయి, అన్నీ ఉంటాయి. కార్ల దగ్గర ఆపిన. వాడు ఏమన్నాడంటే ఇంకా పైకి అంటే నేను కింది దిగొచ్చా. వాడు మళ్ళీ నువ్వు సేమ్ వచ్చిన రూట్లో వెళ్ళు, ఒక 2 కిలోమీటర్లు అక్కడ ఉంటుందని చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఓరి పంజాబ్ వాడు చూడు ఎట్లా వస్తుండో, స్పీడు జెట్ స్పీడ్లోనే వస్తున్నారు వీళ్ళు ఆగేటట్టు కూడా లేరు వాళ్ళు, తెలుసా? గుద్దుకుని పోయేటట్టే ఉన్నారు కానీ ఆగేటట్టు లేరు. ఇంజిన్ ఆయిల్ బైక్లో కూలెంట్ ఆయిల్ పోపించిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత ఒక రెస్టారెంట్ ఉంది. మన వాళ్ళు అయితే ఇక్కడ ఆగారు. చూడండి, మన బైక్స్ పార్క్ చేసినాం. ఇక్కడ అయితే పార్క్ చేసిన బైకు ఇక్కడ డైరెక్ట్గా లంచ్ తినేసి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రిషికేష్ బయలుదేరదాం. ఇక్కడ నుంచి అయితే 200 కిలోమీటర్స్ ఉంది రిషికేష్ అప్రాక్స్. మనం అయితే తినేసి అయితే బయలుదేరదాం. మళ్ళీ
ఇప్పుడే మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాం రిషికేష్. చెప్పా కదా ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు ఉంది నియర్ బై. ఈ హోటల్ అయితే తినేసినాం. మేము ఏం తిన్నామంటే ఒక్కొక్కరం 4 పుల్కాలు తిన్నాం. 4 పుల్కాలు విత్ పప్పు విత్ పాపడ్, మళ్ళీ నెక్స్ట్ జీరా రైస్ అండ్ పెరుగు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. బిల్లు మాత్రానికి 1260 రూపాయలు ఏమైంది. ఎక్కువ అనిపిస్తుంది కదా. మొత్తం నలుగురం కదా, మొత్తం నలుగురికి కలిపి 1200 అయింది బిల్లు. చూడండి, బద్రీనాథ్ నుంచి రిటర్న్ వెళ్తున్నాం రిషికేష్కి. మళ్ళీ కేదార్నాథ్ వెళ్ళాలన్నా కానీ మళ్ళీ ఇదే రోడ్ నుంచి రావాలా. అంటే ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ అవుతారో బద్రీనాథ్ నుంచి, ఇలా కొంతమంది బద్రీనాథ్ నుంచి స్టార్ట్ అవుతారు. అలా స్టార్ట్ అయ్యే వాళ్ళకి కేదార్నాథ్ ఇదే రూట్ అనమాట. ఇప్పుడు రిషికేష్కి కూడా ఇదే రోడ్డు మాత్రానికి ఎక్సలెంట్ ఉంది. ఈ రోడ్డు మాత్రానికి ఓన్లీ ఇది ఒక్క రోడ్డు చాలా బాగుంది. మిగతా రోడ్లన్నీ అంటే మూల మలుపుతో ఉన్నాయి కానీ అన్ని కార్నరింగ్లు ఉన్నాయి చాలా. కానీ డబల్ రోడ్డు ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటికే మేము 40 కిలోమీటర్లు వచ్చింటాం. మేము మినిమం ఒక 50 అలా మెయింటైన్ చేస్తున్నాం స్పీడు. కొంచెం నార్మల్గా ప్లెయిన్ ఉన్న రోడ్లో ఒక 60-70 అలా కూడా పోయి వెళ్తున్నాం. అంటే అంతకంటే ఎక్కువ వెళ్ళట్లేదు అండి. కాకపోతే నాన్ స్టాప్గా వెళ్తున్నాం. రోడ్డు మాత్రానికి సూపర్ ఉంది. అంటే ఇంతకుముందు మొత్తం మట్టి రోడ్డు వచ్చేది, మట్టి రోడ్డు మొత్తం బురద అట్లుండేది. అట్లనే బాగా ఎదురైనాయి మాకు రోడ్లు. ఇప్పుడైతే రోడ్డు ఎండ కొడుతుంది, రోడ్డు మంచిగా ఉంది. ఇక మేమైతే నాన్ స్టాప్ రైడ్ చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది రోడ్డు. ఒకసారి ఈ రోడ్డు ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇటు బద్రీనాథ్ వస్తే. గాయస్, ఈరోజు ఇదే అనమాట ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. 94 రూపాయలు ఉంది ఇక్కడ యూకేలో. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టిస్తున్నా ఇప్పుడు. ఇక మనం ఎట్లాగో రిషికేష్ వరకు వెళ్దాం కాబట్టి ఇక తర్వాత అక్కడ కొట్టించుకోవచ్చు మళ్ళీ. ఏకి బస్ అమ్మ వీడు కొడతనే ఉండు పట్టినా కానీ. ఇకంతా చెప్పినా అంతే వీళ్ళకి. మేమైతే ఇంకొక రిషికేష్కి 90 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం. చూడండి, రిషికేష్ 85 కిలోమీటర్లే ఉంది. 85 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసినాం మేము. 200 కిలోమీటర్లు ఉండేది మాకు. అసలు ఫుల్ అంటే ఘాట్ సెక్షన్ ఉంటుందేమో అనుకున్నాం. కాకపోతే అంతగా ఏం లేదు, ఫుల్ ప్లెయిన్ రోడ్ అనమాట. అంటే ఘాటు ఉన్నది, కాకపోతే డబుల్ రోడ్డు. చాలా బాగుంది రోడ్డు. ఇంకొక 85 కిలోమీటర్లు దాదాపు ఈజీగా ఒక 1.5 అవర్ లేదా 2 అవర్స్లో అయితే రీచ్ అయిపోతాం మేము. చూడండి, మంచిగా రైడ్ చేసుకుంటూ వస్తున్నాం. చూడండి మావాడు ఎట్ట కటింగ్ ఇస్తాడు. కానీ మామూలు తోలుతున్నారు బైకు, అసలు మామూలు తోలట్లేదు అసలు. ఘాట్ రోడ్లలో అందరూ ఇట్లా కళ్ళు తెరిచి చూస్తున్నారు మమ్మల్ని. అయితే మేమందరం ఈక్వల్గా వెళ్తున్నాం. సో అందుకనే అలా కళ్ళు తెరుచుకొని మరీ చూస్తున్నారు ఇట్లా. నిజంగా మామూలుతో అయితే రైడ్ ఎట్లుందంటే మామూలుగా లేదు అసలు. స్టే కానీ ముందు వెనకున్నాడు కదా మనోడు, డ్రైవ్ చేసేదేమో మహి, వెనకేమో సందీప్ అనమాట. సందీప్ మామూలుగా కాదు, మస్తు కామెడీ చేస్తాడు, మస్తు ఫన్ అనమాట. మహికి రాఖీకి రాఖీ అనమాట మనోడు. వీళ్ళిద్దరికి మన సందీప్ అనమాట కామన్గా మంచిగా కమెడియన్. ఇద్దరిని మంచిగా ఆడిస్తూ ఉంటాడు. స్మాల్ బ్రేక్ అనమాట. ఇది టైం వచ్చేసి 4:35 అవుతుంది. చాయ్ బ్రేక్ కోసం ఆయన చాయ్ తాగేసి ఒక 20 మినిట్స్ బైక్ రెస్ట్ ఇచ్చేసి ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతున్నాం రిషికేష్కి. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంది రిషికేష్. ఒక 1 అవర్లో అయితే మేము రీచ్ అవుతాం రిషికేష్. చలో మనమైతే స్టార్ట్ అవుదాం. మనం ఫైనల్గా ఇంకొక 25 కిలోమీటర్స్ అయితే
మనమైతే రిషికేష్కి అయితే చేరుకుంటాం. రోడ్డు అయితే ఎక్సలెంట్ ఉంది, ఎక్సలెంట్ ఉందని అయితే నేనైతే బల్లా గుద్ది చెప్తా. సూపర్ అంటే సూపర్ ఉంది రోడ్డు మాత్రానికి. 200 కిలోమీటర్లు కళ్ళు మూసుకొని రావచ్చు. చమోలి దగ్గర నుంచి రిషికేష్కి హరిద్వార్కి మామూలు లేదు రోడ్డు మాత్రానికి. 220 కిలోమీటర్లు ఉంటుంది చమోలి నుంచి. 220 కిలోమీటర్లు మీరు ఆరామ్సే కార్ అయినా బండి అయినా అసలు మస్తు రావచ్చు అనమాట. వెళ్ళొచ్చు రావచ్చు. ఇక మీరు హరిద్వార్కి వస్తే మొత్తం డౌనే, రోడ్డు మాత్రానికి నెక్స్ట్ లెవెల్ అనమాట. దీంట్లో మాత్రానికి రాజీ లేదు. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఏది యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఈ 3 అయిపోయి 4వది బద్రీనాథ్కి వస్తే బద్రీనాథ్ నుంచి ఆరామ్సే హ్యాపీగా రిటర్న్ జర్నీ మస్తు ఉంటుంది. చూడండి అసలు ఎంత ఎండ కొడుతుంది, ఒకసారి వాన కూడా వస్తుంది. వాన వచ్చినా కానీ రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము రిషికేష్ దగ్గర ఉన్నాం. రిషికేష్కి ఒక 10 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మేము మెయిన్గా వెళ్ళేది ఎందుకంటే రిషికేష్లో ఇవాళ స్టే ఉంటాం. ఎందుకు అని రీజన్ అంటే గంగా నదిలో గంగా హారతి ఇస్తారు ఈవినింగ్. ఆ హారతి ఏకదం ఉంటుంది, నేను మీకు చూపిస్తా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే మనం రిషికేష్ వెళ్ళి ఇక్కడ మంచి ప్లేస్ చూసుకొని అక్కడైతే గంగా హారతి కోసం స్టే ఉందాము. ఆ గంగా హారతి అయిపోయిన తర్వాత మనమైతే నైట్ క్యాంపింగ్ చేస్తున్నాం. అంటే క్యాంపింగ్ అంటే మేము మా ఓన్ టెంట్స్తో కాదు, ఒక క్యాంపింగ్ సెటప్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి క్యాంపింగ్లో ఉండి రేపు మార్నింగు రివర్ రాఫ్టింగు, బంగీ జంపు ఇవి ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. ముందైతే గంగా హారతి తీసుకోవడానికి అయితే వెళ్దాం. మనమైతే బ్రిడ్జి దగ్గరకు వచ్చాం. చూడండి బ్రిడ్జి ఎంత హైట్ నుండి ఉందో, కేబుల్ బ్రిడ్జ్. మీ అబ్బు కాకుండా ఇటుకొని పెడతారా చూడండి. గంగా హారతి కోసం గంగా నది బ్రిడ్జ్ మీద మన ఖమ్మంవాడి బైక్తో ట్రావెలింగ్. ఊరి అమ్మ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. మన ఏమో బ్యాగులు ఉన్నాయి, మన ఏమో ఎడు తగులుతాయి అర్థం కావట్లే. కానీ కరెక్ట్గా ఉంది బ్యాగ్, లోడ్ కూడా కరెక్ట్గా ఉంది, ఎక్కడ తగలట్లే. ఏడ తగులుతుందో అని భయం అవుతుంది. వీళ్ళేమో బైక్ల రోడ్డు మీద నడుస్తారు వీళ్ళు. అమ్మా ఫైనల్గా అవతల నుంచి అయితే యువతలకు వచ్చేసాం. రే నాయనా ఏంద్రా అట్నే ఉంటావు, జరగవు, పోరా నాయనా పోరా. గాయస్ గంగా హారతి అయితే స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు మేము త్రివేణి సంగమం దగ్గరకు వచ్చినాం, రిషికేష్ దగ్గర. గాయస్ మనం వచ్చిన పని అయితే అయిపోయిందన్నమాట. టెంపుల్కి వచ్చాము గంగా హారతి తీసుకోవడానికి. ఇక్కడ రిషికేష్లో గంగా హారతి సూపర్ ఉంది. రోజు క్రౌడ్ ఉండదంట, అసలు క్రౌడ్ ఉండదు అనుకొని వచ్చినాం. కానీ ఇవాళ అయితే స్పెషల్ అంట.
స్పెషల్ అని చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఇవాళ. చాలా బాగుంది ఇవాళ. మేము వచ్చామని అనుకుంటా స్పెషల్. చూడండి ముందు ఎంత రష్ ఉందో. గంగా హారతి నుంచి ఇప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల అన్నీ బ్రష్, అన్నీ షాపులు, బట్టల షాపులు, చెప్పులు అన్నీ ప్రతి ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక మాల్ లెక్కనే ఉంది. ఈరోజు మన స్టే ఇదే అన్నమాట. ఈరోజు రిషికేశ్లో అయితే మనం స్టే తీసుకుంటున్నాం. పార్క్ ఎక్కడ చేయాలి బాయ్? తీసుకున్న రూమ్ చూడండి ఒకసారి. ఇదైతే గంగా రివర్ చూడండి. మనం వచ్చింది పైనుంచి, అక్కడ నుంచి లైట్లు కనిపిస్తున్నాయి కదా పైన. అక్కడ నుంచి మనం బైక్ జర్నీ చేసుకుంటూ రైడ్ చేసుకుంటూ కిందికి రిషికేష్కి అయితే వచ్చేసినాం. ఇదంతా గంగానది అనమాట, గంగా రివర్. చూడండి మన రూమ్, ఇది రిసెప్షన్. ఇది మన వాళ్ళు ఇద్దరు ఉంటున్నారు ఇందులో, వాళ్ళిద్దరు. ఇదైతే మనదన్నమాట. చూడండి రూమ్ ఇలా ఉందో కొంచెం చాలా బాగుంది. చూడండి ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మనమైతే రేపు మార్నింగ్ రివర్ రాఫ్టింగ్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం రివర్ రాఫ్టింగ్ అయితే వెళ్తున్నాం. మనం ఉన్నది ఇక్కడే అనమాట. అటు సైడ్కి హోటల్ ఉంది కదా, మన బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. నైట్ ఇక్కడ సేఫ్గా ఉన్నాయి. మనమైతే ఇప్పుడు రివర్ రాఫ్టింగ్కి వెళ్తున్నాం. అక్కడైతే మళ్ళీ సీనరీస్ చూద్దాం, మళ్ళీ అక్కడ కలుసుకుందాం. బాయ్ గాయస్. మనమైతే ఫైనల్గా రివర్ రాఫ్టింగ్ అయితే వచ్చేసినాం. చూడండి ఇక్కడ నుంచి అయితే మనకి రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మనకి 18 కిలోమీటర్స్ తీసుకెళ్తారు. చూడండి అది బోట్లు, దాన్ని తీసుకొని ఆ బుగ్గని వాటర్లో వేస్తారు. చూడండి ఇక్కడ అందరూ. ఇక్కడ నుంచి మనం రిషికేష్ వరకు వెళ్తాం. రిషికేష్ నుంచి అయితే మనకి 16 కిలోమీటర్లు తీసుకొచ్చింది ఇక్కడికి. చూడండి ఇది మందే, ఇందులోనే వచ్చినాం మేము. హాయ్ క్రేజీ తీసుకొచ్చింది తెలుసా ఆ డ్రైవర్ అయితే. బ్రేకులు కొడుతుండగా మామూలు కొట్టట్లేదు, తుస్సు అని కొడుతుండు బ్రేకులు. మనమైతే ఇప్పుడు రాఫ్టింగ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. చూడండి మనకైతే ఇది ఇచ్చారు, ఇది దీన్ని ఏమంటారో కూడా తెలియదు. మన వాళ్ళందరూ రెడీ అయ్యారు. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని వెళ్ళాలి. అక్కడ వరకు తీసుకొని వెళ్ళి మనమే రాఫ్టింగ్ అందులో కూర్చొని అలా వెళ్ళాలన్నమాట. చూడండి వెళ్తున్నారు కదా వాళ్ళు, అలా వెళ్ళాలా. అడ్వెంచర్ ఉంటుంది మొత్తం. కానీ కెమెరాస్ తడుస్తాయని భయం అవుతుంది. రివర్ రాఫ్టింగ్ అయితే అయిపోయింది. ఇగో మా రివర్ రాఫ్టింగ్ పోతుంది అదనమాట. రివర్ రాఫ్టింగ్లో వీడియో కానీ ఫొటోస్ కానీ ఏం తీయలేదు, నాట్ ఎలో అంట. మా వేస్ట్ అయిపోయింది. ఇన్స్టా 360 తెచ్చిన, గోప్రో తీసుకొని వచ్చిన, అయినా కానీ వేస్ట్. ఇక్కడైతే మమ్మల్ని దింపిండు. లోపలైతే అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు, అసలు ఘోరంగా తీసిండు. అసలు మామూలు కాదు, చాలా అంటే చాలా బాగుంది అడ్వెంచరు. అసలు లోపల దిగి కూడా మేము స్విమ్మింగ్ చేసినాం చాలాసేపు, ఒక 20-30 మినిట్స్ అయితే స్విమ్మింగ్ చేసినాం. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపుగా మాకైతే ఒక 2 గంటలు అయితే పట్టింది. ఇప్పుడైతే మేము మా బైక్ పార్కింగ్ అయితే ముందుంది, అక్కడికి అయితే వెళ్తున్నాం మేము. చూడండి ఈ నదిలో అయితే రివర్ రాఫ్టింగ్ చేసినాం మేము. ఇప్పుడు మనం రివర్ రాఫ్టింగ్ నుంచి అయితే మనం ఉన్న నైట్ స్టే చేసిన రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ స్టే చేసిన రూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మనం అయితే ఇక్కడ నుండి బయలుదేరుదాం. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం గైస్. బాయ్.